ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమై నేటికి 15 రోజులు కావస్తోంది. ఇప్పటికీ ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్పై దాడులు చేస్తుండగా ఇరాన్ కూడా తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తోంది. ముఖ్యంగా ఈ యుద్ధం పశ్చిమాసియాలోని చమురు కేంద్రాలే లక్ష్యంగా సాగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ టెహ్రాన్లోని అణు కేంద్రాలతో పాటు చమురు శుద్ధి కర్మాగారాలు, నిల్వ కేంద్రాలపై దాడులు చేసి ధ్వంసం చేస్తోంది. ఇక దీనికి బదులుగా ఇరాన్ పొరుగునున్నటువంటి గల్ఫ్ దేశాల్లోని కీలక చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేస్తోంది. దీంతో ఈ యుద్ధం కాస్త ఇంధన సంక్షోభంగా మారింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీగా చమురు ధరలు పెరిగాయి. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉండడంతో అన్ని దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పర్షియన్ గల్ఫ్లోని పలు వాణిజ్య నౌకలపై ఇరాన్ భారీ స్థాయిలో దాడులకు పాల్పడింది. యుఏఈ నౌకాశ్రయంలో ఒక కంటైనర్ నౌకపై కూడా డ్రోన్ దాడి చేసింది. అంతేకాకుండా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపైన ఇరాన్ డ్రోన్ దాడులు జరిపింది. తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ హార్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణిస్తున్న చమురు నౌకలను నిలువరించేందుకు ఆ జలసంధిలో భారీ స్థాయిలో ఇరాన్ మందు పాత్రలు అమర్చుతోంది. ఈ నేపథ్యంలో ఆ మందు పాత్రలను తక్షణం తొలగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు అల్టిమేటం ఇచ్చారు. లేదంటే ఆ దేశంపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామన్నారు. తమ దేశంలోని ఇంధన మౌలిక వసతులపై దాడి చేస్తే పశ్చిమాసియాలోని చమురు కేంద్రాలపై ప్రతిదాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తూ వస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న ఈ దాడులను ప్రపంచ దేశాలు ఖండించాలని భావిస్తున్నామని, లేకుంటే అలాంటి దాడులే మేము కూడా చేస్తామని ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ అధికార ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాఘరీ స్పష్టం చేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడానికి అమెరికాయే కారణమని ఇరాన్ వ్యాఖ్యానించింది. ముడి చమురు బ్యారెల్ ధర త్వరలో $200 దాటబోతోందని ఇరాన్ పేర్కొంది. ప్రపంచమంతా అందుకు సిద్ధంగా ఉండాలని ఇరాన్ మిలిటరీ కమాండ్ అధికార ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాఘరీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు ఇలాంటి పర్యవసానాలు తప్పవన్నారు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇప్పటిదాకా పరిమిత స్థాయి ప్రతీకార దాడులే చేశామని, కానీ ఇకపై పూర్తి స్థాయిలో ఎడతెరిపిలేని దాడులకు దిగుతామని ఆయన హెచ్చరించారు. చమురు, సహజవాయువు సరఫరాల్లో ఆటంకానికి అమెరికాయే కారణమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి అన్నారు. అయితే దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బదులిస్తూ రోజురోజుకు పెరుగుతున్న చమురు ధరలు చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. చమురు నిల్వలకు కొరతేమీ లేదని, వాటి ధరలు త్వరలోనే దిగొస్తాయన్నారు. వెనిజువెలా చమురు సహాయంతో పరిస్థితిని చక్కదిద్దుతున్నామని చెప్పారు. ఇరాన్తో యుద్ధానికి త్వరలోనే ముగింపు పలుకుతామని, తాము లక్ష్యంగా చేసుకోవడానికి ఇరాన్లో ఇంకేమీ మిగలలేదని డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా చెప్పారు. తాము అనుకున్న లక్ష్యాలన్నీ చేరుకున్నామని, ఇక తాము ఎప్పుడనుకుంటే అప్పుడు యుద్ధానికి తెరపడుతుందని ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్గా మొజ్తబా హొసైనీ ఖమేనీ ఎన్నికయ్యారు. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఆ స్థానం ఖాళీ అయింది. అయితే దీనికి ఇరాన్కు చెందిన 88 మంది మత పెద్దలతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మొజ్తబాను తమ తదుపరి సుప్రీం లీడర్గా ఎన్నుకుంది. ఇక ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఇరాన్కు తమ పూర్తి మద్దతుంటుందని రష్యా ప్రకటించింది. నూతన సుప్రీం లీడర్గా ఎన్నికైన మొజ్తబా హొసైనీ ఖమేనీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇరాన్కు అన్ని విధాలా అండగా ఉంటామని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల్లో పౌరులపై ఇరాన్ చేస్తున్న దాడులను జపాన్, ఈజిప్టు ఖండించాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలతో పాటు జోర్డాన్పై ఇరాన్ దాడులను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో బహ్రెయిన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి మొత్తం 135 దేశాలు మద్దతు పలుకగా అందులో భారత్ కూడా ఉంది. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యుఏఈ, జోర్డాన్ దేశాల రాజకీయ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలకు ఈ దేశాలన్నీ సంఘీభావాన్ని తెలిపాయి. ఇరాన్ వెంటనే ఈ దేశాలపై దాడులను ఆపాలని డిమాండ్ చేశాయి. హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ చేస్తున్న హెచ్చరికలను ఖండించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని 15 దేశాలకు గాను 13 దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలైన చైనా, రష్యాలు ఈ ఓటింగ్కు హాజరు కాలేదు. అమెరికా, ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ 3 షరతులు విధించారు. ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను గుర్తించడం, యుద్ధ నష్టపరిహారం చెల్లించడం, భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణలు జరగవని అంతర్జాతీయ హామీలివ్వాలని స్పష్టం చేశారు. ప్రాంతీయ శాంతి పట్ల ఇరాన్ తన నిబద్ధతను చాటుకుందని పెజెష్కియాన్ పేర్కొన్నారు. పొరుగు దేశాలతో ఘర్షణ కోరుకోవడం లేదని, తమ భూభాగంపై దాడులు చేయడానికి ఉపయోగించే స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నామని స్పష్టం చేశారు.
ఇరాన్పై జరుగుతున్న బలవంతపు యుద్ధం, సైనిక దురాక్రమణ సమస్యలను అంతర్జాతీయ సమాజం పరిష్కరించకపోతే ప్రపంచ భద్రత అస్థిరంగా మారుతుందని పెజెష్కియాన్ హెచ్చరించారు. పశ్చిమాసియాలో ఓవైపు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఓ చమురు నౌక హార్ముజ్ జలసంధిని దాటి ముంబై నగరాన్ని సురక్షితంగా చేరుకుంది. సౌదీ అరేబియాలోని రాస్ తనురా ఓడరేవులో ముడి చమురు లోడును తీసుకొచ్చిన షెన్లాంగ్ సూయజ్ మాక్స్ నౌక బుధవారం ముంబై చేరుకుందని పోర్ట్ అధికారులు వెల్లడించారు. జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతిచ్చిన తరువాతే చేరుకుందని అధికారులు తెలియజేశారు. ఇక దీనిపై ఇరాన్ రాయబారి స్పందిస్తూ భారత్ తమకు మిత్రదేశమని, హార్ముజ్ జలసంధి మీదుగా భారత్కు సురక్షిత మార్గం కల్పిస్తున్నామని చెప్పారు. ఇరాన్ భారత్కు ఉమ్మడి ప్రయోజనాలున్నట్లు తాము విశ్వసిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల నుంచి 52,000 మందికి పైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో సుమారు 32,000 మంది భారత విమానాల్లో ప్రయాణించారని, రానున్న రోజుల్లో మరిన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని, విమాన కార్యకలాపాలు ఇంకా అందుబాటులోకి రాని దేశాల్లో ఉన్న భారత పౌరులు స్థానిక రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్ను సంప్రదించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. నేపాల్ పార్లమెంట్ ఎన్నికల్లో నూతన పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ 182 స్థానాలను గెలుచుకుంది. ఈ పార్టీకి ప్రత్యక్ష ఎన్నికల్లో 125 స్థానాలు దక్కగా దామాషా విధానంలో జరిగిన పోలింగ్లో 57 సీట్లు దక్కించుకుందని ఎన్నికల సంఘం తెలిపింది. నేపాల్ పార్లమెంట్లోని 275 సీట్లకు గాను 165 మంది సభ్యులను ప్రత్యక్షంగాను, మిగతా 110 మందిని దామాషా విధానంలోనూ ఎన్నుకుంటారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సాధారణ మెజారిటీ 138 సీట్లు కాగా అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన ఆర్ఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాట్మాండ్ మాజీ మేయర్ బాలేందర్ షాను తమ తదుపరి ప్రధానమంత్రిగా ఆర్ఎస్పీ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఈ ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్ 20 స్థానాల్లోనూ, సిపిఎన్ యుఎంఎల్కు 16, నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీకి 9, శ్రమశక్తి పార్టీ, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీలు 4 స్థానాల చొప్పున గెలిచాయి. ఇథియోపియాలోని వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా 3 జిల్లాల్లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 50 మంది చనిపోగా 125 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. గ్యామోజోన్లోని గాచోబాబా, ఖాంబా, బోంకే జిల్లాల్లో ఈ విపత్తు సంభవించినట్లు అధికారులు చెప్పారు. కొండ చర్యలు ఒక్కసారిగా విరిగిపడటంతో ఇళ్లన్నీ మట్టి దిబ్బలుగా మారిపోయాయి. అనేక మంది ఆ బురదలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ భారత్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో ఓడించి వరుసగా రెండవసారి టీ20 ప్రపంచ కప్ గెలుచుకుంది. ప్రారంభ ఎడిషన్ 2007లో తొలిసారిగా టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న భారత్ 2024లోనూ అలాగే ఈ ఏడాది గెలుచుకోవడంతో మొత్తం 3 సార్లు గెలిచిన ఏకైక జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన మరియు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.